ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్డగోలు ఫీజులు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్న ఆగని దోపిడీ. విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి. సరే, ఆకునూరి మురళి గారు క్వశ్చన్ వేస్తా ఉన్నా ఒకటి, ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డగోలు ఫీజులు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంతకుముందు విద్యా కమిషన్గా ఉన్నప్పుడు అప్పుడు తెలియదా? విద్యా కమిషన్గా ఉన్నప్పుడు కూడా అదే ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అదే ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో చాలామంది కూడా బిల్డింగ్ల నుంచి దుంకి సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు బాలేక, ఇంట్లో అమ్మా నాన్న ఫీజులు కట్టలేక, ఇంట్లో అమ్మా నాన్న అడిగేటువంటి పరిస్థితి లేక చాలామంది వాళ్ళ యొక్క 3-4 ఫ్లోర్ల అంతస్తు నుండి దూకి చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు. లేకపోతే అక్కడ యొక్క స్టూడెంట్స్ వల్ల చనిపోయిన విద్యార్థులు ఉన్నారు. లేకపోతే ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఇబ్బందులు తాళలేక ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఫీజులు కట్టాలని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్? ఒక విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు గుర్తురాదా విద్య పట్ల? ఇప్పుడు ఒక ఉద్యోగం కోల్పోగానే మళ్ళీ ఉద్యోగం కోసం అన్ని కథలు ఎందుకు పడతారు? మీరు ఒకప్పుడు ఒక ఐపీఎస్ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి చాలా గౌరవం ఉంటుండే. విద్యాశాఖలో ఒక చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి ఏదో జరగబోతోంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి మొత్తం ఆకునూరి మురళి చూసుకోబోతున్నాడు. ఒక ఐఏఎస్ వ్యక్తి కాబట్టి ఇతనికి చాలా జ్ఞానం ఉంటుంది. ఈ చదువు విషయంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అందరికీ ఆ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కావచ్చు, అలాగే విద్యార్థులకు రావాల్సినటువంటి ఆ బకాయిల విషయంలో కావచ్చు, విద్యార్థుల మంచి నాణ్యమైన విద్య కావచ్చు, ఈ ప్రైవేట్ ఫీజుల జులుం విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడబోతాడు. ప్రైవేట్ స్కూల్ యొక్క అంతులు చూస్తాడని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మేము కూడా మాట్లాడుకున్నాం. కానీ మీరు విద్యా కమిషన్ చైర్మన్గా వచ్చినప్పుడు ఎవరికి ఏం లాభం లేకుండా పోయింది. ఎన్ని రోజులైతే విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతకుముందు ఎటువంటి బతుకులు విద్యార్థులు ఇప్పుడు కూడా అవే బతుకులు పడుతున్నావు. అదేవిధంగా ఏ విధంగానైతే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, కళాశాలలు ఏ విధంగా అయితే ఫీజులు దోపిడీ చేసినాయో అదేవిధంగా ఇప్పుడు లక్షలాది కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నాయి. మరి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఆ విద్యా కమిషన్ చైర్మన్ నుంచి బయటకు రాగానే ఈ విద్యపైన సంస్కరణలు తీసుకొస్తాం, విద్యలో మొత్తం ఏదో పొడిచి పడగొడతాం, లేకపోతే విద్యార్థుల జీవితాలు మార్చేస్తామని చెప్పేసి పొంగనాలు కొట్టుడు ఎవరు నమ్మడు. మళ్ళీ ఇంకోసారి నేను ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేవు. ఖచ్చితంగా ఒక్కసారి ఆ విద్యాశాఖ కమిషన్ ఉన్నప్పుడు, విద్యాశాఖ చైర్మన్ ఉన్నప్పుడు ఏం పడగొట్టినావు, ఏం పొడిచినావు అని చెప్పేసి వీళ్ళందరినీ ఒకసారి వీద్యార్థులను అడుగు, వీళ్ళందరినీ అడిగేటువంటి ప్రయత్నం చేయి. కానీ ఇప్పుడేదో వచ్చి 80 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, కానీ దీనిలో ఇంకా దోపిడీ జరుగుతూనే ఉంది, ఆ విద్యలో ఇంకా దోపిడీ జరుగుతుంది. అదేవిధంగా ఆ విద్యార్థులు ఇంకా నష్టపోతూ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్లో దోపిడీ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడితే ఆ విద్యార్థులు చూడలేరా? విద్యార్థులు కావచ్చు, విద్యాసంస్థలు తెలీదా మీరు ఏం చేసిరు? మీరు ఎన్ని రోజులైతే ఆ పదవిలో ఉన్నారో ఆ పదవిలో ఉన్న రోజులు కూడా ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నటువంటి ఆ మాటలు కనిపించినాయి. మీరు అప్పుడు ఎప్పుడు ఏం పొడిచి పడగొట్టిరో మాకైతే అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పగోలిపోతుందని, ప్రభుత్వాలు విద్యను బలోపేతం చేయకుండా కేవలం నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నాయని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి ఆరోపించారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. అంతకుముందు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో కూడా విడుదల చేశారట. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 42,000 స్కూళ్లు ఉంటే అందులో 30,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, కానీ కేవలం 12,000 వరకు ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో 70% మంది విద్యార్థులు చదువుకుంటారని తెలిపారు. ఒకే టీచర్ 3 నుంచి 5 తరగతులు విద్యార్థులకు ఒకేసారి పాఠాలు చెప్పాల్సిన దుస్థితి ఉందన్నారు. దాదాపు 8,600 పాఠశాలలు కేవలం 1 లేదా 2 గదుల్లోనే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 45 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతుండగా తల్లిదండ్రులు ఏటా 20,000 కోట్లకు పైగా ఫీజుల రూపంలో ఖర్చు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ₹200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తూ అదే కేవలం 4% మంది పిల్లలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని ఆకునూరి మురళి స్పష్టం చేశారట. రైట్ సార్, మంచి పద్ధతే. డీటెయిల్స్ అన్ని బయట పెట్టిరు. 12,000 స్కూళ్ళలో 70%కి పైగా కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీచర్ల కొరత కూడా ఉంది ఆ ప్రభుత్వంలో అని చెప్పి, ఆ ప్రభుత్వ స్కూళ్ళలో అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఇదే ఆలోచన, ఇదే క్రమశిక్షణ, లేకపోతే ఇదే లీస్టు, ఇదే ఇబ్బంది మరి మీకు ఆ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకు కనిపించలేదు సార్? మరి అప్పుడు ఎందుకు విద్యార్థుల బతుకులు, విద్యార్థుల ఆ ఫీజులు, ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీలు అప్పుడు ఎందుకు గుర్తుకురాలేవు? మళ్ళీ ఏదో ఒక పదవి కోసం నాటకాలా? ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు ఒక కలెక్టర్గా పనిచేసారు, కలెక్టర్ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఆలోచన ఉంటుంది అనుకున్నాం. కానీ మీరు కూడా ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా మీరు కూడా అందరిలాగానే అంటే ఒక రాజకీయ నాయకులుగా ఒక పదవి ఇవ్వగానే రాజకీయ నాయకులకు మోకరిల్లి
బతికేసిరు కాబట్టి ఖచ్చితంగా మీ పైన ఎవ్వరికి కూడా విశ్వాసం ఉంది. ఇవన్నీ బంద్ చేసుకోరు, ఇవన్నీ మాట్లాడు అన్నీ బంద్ చేసుకొని మీ పని ఏదో మీరు చూసుకోరు, మీ బిజినెస్ ఏమైనా ఉంటే అవి చూసుకోరు, ఈ రాజకీయాలు బంద్ చేసుకోరు ఇక.